ప్రత్యేకంగా భారత హిందువుల మీద దాడి చేశారు. ఒక్కొక్కళ్ళని పిలిచి వాళ్ళ ప్యాంట్లు ఇప్పదీసి, లేకపోతే వాళ్ళు కట్టుకున్న వాటిని ఇప్పదీసి లోపల చూసి మరీ చంపారట. ఇంత తెలుగు తక్కువ పని చేసిన వాళ్ళు ఎవరు? ఈ జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి లోకల్ ప్రజలా, లేకపోతే పక్క దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళ అనేది జాగ్రత్తగా గమనించాలి. అసలు ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, ఆ మధ్య ఆయన ఉన్న సమయంలో, యుద్ధం జరిగినటువంటి సమయంలో కొన్ని ప్రాంతాలలో అసలు కనీసం గడ్డి కూడా మొలవదు, గడ్డి కూడా మొలవని ప్రదేశం కోసము కోట్లు ఖర్చు పెట్టి యుద్ధం చేయడం అవసరమా? అనవసరం కదా అని అన్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఇదే ప్రశ్న వేస్తున్నాం. మీ జమ్మూ కాశ్మీర్ ఆదాయం ఎంత? అసలు జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఎంత ఆదాయాన్ని ట్యాక్స్ రూపంలో భారతదేశానికి కడుతున్నారు మీకు తెలుసా? భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రక్షణ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది తెలుసా? మీరు భారత ప్రభుత్వానికి కట్టే అమౌంట్ ఎంత? జమ్మూ కాశ్మీర్ యొక్క రక్షణకు భారతదేశం ఖర్చు పెట్టేటువంటి రక్షణకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఇప్పటి వరకు కూడా. మరి ఇటువంటి సందర్భంలో మీరంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కూడా ప్రశ్న వేస్తున్నాం భారతీయుల తరఫున. యాక్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మొత్తం విషయం తెలుసు, ఉగ్రవాదులు ఉన్నారని తెలుసు, ఎక్కడెక్కడ సవరాలు అనేది తెలుసు, అటాక్ చేస్తారని కూడా తెలుసు. ఆయన ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయింది? ఇది ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటున్నారు. దీని మీద ప్రభుత్వానికి కొన్ని విధానాలు ఉంటాయండి, అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి. వాటి ప్రకారం కూడా ఇష్టం వచ్చినట్టు దాడి చేయడం అనేటువంటిది కూడా కుదరదు. వాళ్ళు ప్రణాళికాబద్ధంగా కూడా చేయవలసి ఉంటుంది. ఇక్కడ కనుక చూసినట్లయితే ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ ప్రజలకి మరియు భారత ప్రభుత్వానికి మధ్య. జమ్మూ కాశ్మీర్ ని అభివృద్ధి చేయాలి అనేటువంటి దృక్పథంతో కూడా భారత ప్రభుత్వం ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ఉండేటువంటి స్థానిక ప్రజలందరికీ కూడా తగిన ఉపాధి కలగాలి, వాళ్ళందరికీ తగినటువంటి అవకాశాలు, వ్యాపార అవకాశాలు అభివృద్ధి చెందాలి, జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు, స్టాండర్డ్స్ ని పెంచాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందుకే అక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు అభివృద్ధి చెందడానికి టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నది. ఇక్కడ స్థానికంగా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు కేరళ గవర్నమెంట్ కూడా ఈ విధంగా టూరిజాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనేక ఉపాధి పథకాలను కూడా అభివృద్ధి చేసింది. ఇటువంటి ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా జమ్మూ కాశ్మీర్ కూడా అభివృద్ధి చెందుతున్నది. వాళ్ళు ఏంటంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. భారత ప్రభుత్వం చేసేటువంటి మంచిని వాళ్ళు సరిగా గుర్తించలేకపోతున్నారు. దీనివల్ల వాళ్ళు ఇటువంటి దుశ్చర్యలకు సపోర్ట్ చేస్తున్నారు అని కూడా అనిపిస్తుంది. కేవలం భారత ప్రభుత్వం అలసత్వం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి కారణాలు చెప్తున్నారు తప్పితే వాస్తవాలు అందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్ కి అలాగే భారత ప్రభుత్వానికి కొన్ని సమస్యలు ఉన్నాయనే అవగాహన వాళ్ళకు కూడా ఉంది, కానీ వాటిని ఎందుకు సార్ట్అవుట్ చేయలేదు? దీన్ని ఇప్పుడు అందుకనే భారత ప్రభుత్వం యొక్క మంచితనాన్ని అలసుగా తీసుకోవద్దు అని కూడా వాళ్ళు తెలియజేస్తున్నాము. మీకు టూరిజం అభివృద్ధి అయితే ఏం జరుగుతుంది? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఒక 100 మంది టూరిస్టులు వచ్చారు. దానివల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంది? మీ స్థానికుల యొక్క ఉపాధి అవకాశాలు పోతాయి, స్థానికంగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ఫలితంగా లోకల్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. మీరు ఇటువంటి ప్రయోజనాన్ని చూసుకోకుండా వీరి మీద దాడి చేయడం ద్వారా కూడా చాలా పెద్ద పొరపాటు చేశారు. తక్షణమే దీని మీద కూడా భారత ప్రభుత్వం తగినటువంటి చర్య కూడా తీసుకుంటుంది. అసలు సింధు నదిని కూడా మూసివేయాలని కూడా ఎటువంటి చర్య తీసుకొని ప్రజలకి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడ టూరిస్ట్ నేనే మళ్ళీ ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్ ఫ్యామిలీతో వెళ్ళాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తాను. మరి నాకు ఎటువంటి భరోసా కల్పిస్తే బాగుంటది? ఖచ్చితంగా ప్రభుత్వము అక్కడ తన యొక్క మనుషుల్ని, సైన్యాన్ని మోహరించాలి. ప్రతి ఒక్క టూరిస్ట్ ఎవరైనా సరే జమ్మూ కాశ్మీర్కి వెళ్తే స్వేచ్ఛగా అక్కడ ఉండి తాము అనుకున్నంత కాలం ఉండి స్వేచ్ఛగా వెనక్కు తిరిగి వస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రజలకు కలిగించగలగాలి. కలిగిస్తేనే ఈ యొక్క ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడుతుంది. తద్వారా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయినా ఈ రోజుల్లో పాకిస్తాన్ వంటి దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ రోజుల్లో సరిహద్దు కోసం యుద్ధం చేయడం అనేటువంటిది ఒక తెలివి తక్కువ చర్య అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ప్రభుత్వం అనేక దేశాలలో మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. వివిధ దేశాలు వారి కంపెనీలు అనేక దేశాలు యాక్టివిటీస్ చేస్తున్నాయి. ద వరల్డ్ బికేమ్ గ్లోబల్ విలేజ్. ఇంటర్నెట్ అభివృద్ధి చెందింది. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడు ఇతర దేశాలు కూడా చక్కగా భారతదేశంతో వ్యాపార అభివృద్ధి చేసుకోవాలి, చక్కగా కూడా స్నేహితంగా ఉండాలి. కానీ ఇట్లాగా సరిహద్దుల కోసం యుద్ధం చేయడం అనేటువంటిది అత్యంత తెలివి తక్కువ చర్య, అనాగరిక చర్య. ఈ విషయంలో పాకిస్తాన్ వాళ్ళు చాలా వెనుకబడిపోయి ఉన్నారు అని కూడా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ దెబ్బకి
పాకిస్తాన్ ఖచ్చితంగా రెండు ముక్కలయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ లో కూడా బెలూచిస్తాన్ అనేటువంటి ప్రాంతం కూడా స్వతంత్రం కోరుకుంటున్నారు కాబట్టి ఇదే మంచి ఛాన్స్. ఈ దెబ్బతో పాకిస్తాన్ అనేది రెండు స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడాలి. ఇక భారతదేశం వైపు చూడడానికే పాకిస్తాన్ కి భయంతో వణికిపోయే విధంగా చేయాలని కూడా మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా